హలో ఫ్రెండ్స్, అందరికీ జై భవాని. నేను మీ చిన్ని. ఇవాళ మంగళవారం కదా, సో నేను మొగదారమ్మ తల్లి గుడికి వెళ్ళానమాట. ఇది ఎక్కడ అంటే సాగర్ నగర్ టు రిషికొండ వెళ్ళే మధ్యలో ఉంటుంది. వైజాగ్ అనమాట. లొకేషన్ వచ్చేసి చాలా 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 మహిమగల అమ్మవారు. తర్వాత అమ్మవారు ఏంటంటే చాలా కోట్లే ఖర్చు పెట్టారంట ఈ గుడి కట్టడానికి. అందరూ చెప్పుకునేది నాకైతే తెలీదు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినా కూడా అమ్మవారు అందులో నేను ఉండను, నన్ను అందులో ప్రతిష్ఠించొద్దు అని చెప్పి అన్నారంట. సో అమ్మవారు ఎప్పుడు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఇదిగో ఇప్పుడు ఇలా ఉంటారంట, ఒక చెట్టు కిందే ఉంటారనమాట. సో అమ్మవారు చెప్పారంట, వేరే విగ్రహం తెచ్చి మీరు ప్రతిష్ఠించండి, కానీ నేనైతే మాత్రం ఈ చెట్టు కిందే ఉంటాను, ఎండకెండి వానకు తడిచి అని చెప్పారంట. సో పూజ అయిపోయినాక చిన్న చిన్న ఫొటోస్ దిగాము. అలానే ఇప్పుడు కొత్తగా కట్టిన గుడి గర్భగుడిది అనమాట. దాని ధ్వజస్తంభం ఒకటి పెట్టారు. సో అమ్మవారు ఇట్లా దర్శనం ఇస్తారు మనకి. పూజ అంతా అయిపోయింది. పూజ చాలా బాగానే అయింది. పూజ మనమే చేసుకోవచ్చు అనమాట అమ్మవారి విగ్రహం దగ్గర. సో ఇవాళ మేము ఇలా మొగదారమ్మ తల్లి గుడికి వెళ్ళామన్నమాట. తను నా ఫ్రెండ్ ఆదిలక్ష్మి, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వైజాగ్లో అంటారు కదా బ్లడ్ ఫ్రెండ్ అని అలా అనమాట.